హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదర్ వీడియో ఇన్ అవర్ ఎల్ఎల్డి ప్లేలిస్ట్. ఇవాళ మనం సాలిడ్ ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సాలిడ్ ఈజ్ అన్ అక్రోనిమ్ ఫర్ సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్, ఓపెన్ క్లోజ్ ప్రిన్సిపల్, లిస్ట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ప్రిన్సిపల్, ఇంటర్ఫేస్ అగ్రిగేషన్ ప్రిన్సిపల్ అండ్ ఫైనలీ డిపెండెన్సీ ఇన్వర్షన్ ప్రిన్సిపల్. ఈ 5 లెటర్స్ రిప్రజెంట్స్ 5 ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ పేరు చూసి భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ మన ఛానల్లో ఎప్పుడు చేసినట్టే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని సాలిడ్ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకుందాం. Consider there are different applications like Swiggy, Zomato, Uber, Ola, etc. ఇవన్నిటికీ కామన్గా ఉండే సర్వీస్ ఏంటి? పేమెంట్ సర్వీస్. కన్సిడర్ యూ వాంట్ టు బిల్డ్ ఎ పేమెంట్ అప్లికేషన్. ఆల్ ద యాప్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద మార్కెట్, ఎవరికైతే పేమెంట్ సర్వీస్ కావాలో దే కెన్ అవుట్ సోర్స్ దట్ రిక్వైర్మెంట్ టు యూ. సో మీరు ఒక పేమెంట్ సర్వీస్ని బిల్డ్ చేస్తే ఎలాంటి అప్లికేషన్ బిల్డ్ చేయాలి? విచ్ కెన్ బి యూజ్డ్ బై డిఫరెంట్ అప్లికేషన్స్ ఇన్ ద మార్కెట్. కన్సిడర్ దట్ ఈస్ యువర్ గోల్. ప్రస్తుతానికి యూ విల్ బి స్టార్టింగ్ బై యాక్సెప్టింగ్ యూపీఐ పేమెంట్స్ అండ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్. ఈ స్పెసిఫిక్ యూస్ కేస్కి కోడ్ రాయమంటే విల్ సింప్లీ టేక్ ఏ క్లాస్ కాల్డ్ పేమెంట్ సర్వీస్. అందులో ఒక మెథడ్ రాసుకుంటాం, ప్రాసెస్ పేమెంట్. బికాజ్ వీ హ్యావ్ మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ పేమెంట్స్, ఈ ప్రాసెస్ పేమెంట్ మెథడ్లో పేమెంట్ టైప్ అనే అట్రిబ్యూట్ని తీసుకుంటాం. యూపీఐ అయితే యూపీఐని పాస్ చేస్తాం, అందులోకి క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ పాస్ చేస్తాం. ఇవి కాకుండా యూపీఐ పేమెంట్లో అండ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లో కామన్గా ఉండే అట్రిబ్యూట్స్ ఏంటి? ఏ అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్కి ఎంత అమౌంట్ పంపించాలి. సో ఈ పారామీటర్స్ మనకు అవసరం. యూపీఐ పేమెంట్కో లాజిక్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ పేమెంట్కో లాజిక్ ఉంటుంది. సో ఇఫ్ పేమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు యూపీఐ, ఐ ఎగ్జిక్యూట్ ద లాజిక్ రిలేటెడ్ టు యూపీఐ. అదే పేమెంట్ టైప్ ఇస్ క్రెడిట్ కార్డ్, ఒక డిఫరెంట్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేస్తాయి ఇక్కడ. ఈ రెండు కాకుండా వేరే పేమెంట్ టైప్ ఏదైనా వచ్చిందనుకోండి, దెన్ విల్ బి థ్రోయింగ్ అ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్. ఇదే కాకుండా ప్రతి ట్రాన్సాక్షన్ని మనం లాక్ చేసుకోవాలి. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం కానీ ఎర్రర్ కానీ డిస్ప్యూట్ కానీ అరైజ్ అయితే వీ కెన్ చెక్ ద లాగ్స్ అండ్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. సో ఈ రెండు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఏ పేమెంట్ సర్వీస్. అట్ అ వెరీ హై లెవెల్ ఇది మనం చేయాల్సింది. ఈ రెండు మెథడ్స్లో కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న మెథడ్ ఏంటి? ప్రాసెస్ పేమెంట్. బికాస్ దెర్ విల్ బి ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ డే అండ్ ప్రాసెస్ పేమెంట్ విల్ బి కాల్డ్ అగైన్ అండ్ అగైన్. ఈ ప్రాసెస్ పేమెంట్ మెథడ్లో ఏదైనా మిస్టేక్ జరిగితే మన పేమెంట్స్ అన్నీ ఆగిపోతాయి. సో నౌ కన్సిడర్ ఫ్యూచర్లో లాగింగ్లో మీరు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు ఈ మెథడ్ని టచ్ చేయరు, ఈ మెథడ్ని టచ్ చేస్తారు. ఈ మెథడ్కి ఒక డెఫినేషన్ ఉంటుంది, ఆ కోడ్ డెఫినేషన్కి వెళ్ళి కొన్ని చేంజెస్ చేస్తారు అండ్ దెన్ యూ డిప్లాయ్. ఒకవేళ మీరు ఈ మెథడ్లో చేసే చేంజెస్ వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే, అందులో ఏదైనా ఇష్యూ ఉంటే ఈ మొత్తం క్లాస్ బ్రేక్ అవుతుంది. లాగింగ్లో చేసిన చేంజెస్ వల్ల ప్రాసెస్ పేమెంట్ కూడా వాడుకోలేం, అంటే మీ ట్రాన్సాక్షన్సే ఆగిపోతున్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ అవాయిడ్ చేయడానికి వీల్ హ్యావ్ టు రైట్ ద క్లాసెస్ ఇన్ సచ్ వే దాట్ దెర్ షుడ్ బి ఓన్లీ వన్ రీజన్ టు చేంజ్. అంటే ఏంటి? లాగింగ్కి ఒక సపరేట్ క్లాస్, ప్రాసెస్ పేమెంట్కి ఒక సపరేట్ క్లాస్ రాసుకోవాలి. పేమెంట్ రిలేటెడ్ ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే పేమెంట్ రిలేటెడ్ క్లాస్లోనే చేంజెస్ చేస్తాం. లాగింగ్ రిలేటెడ్ క్లాస్లో ఏదైనా చేంజ్ చేయాలంటే లాగింగ్ రిలేటెడ్ క్లాస్లోనే చేస్తాం. సో దట్ దెర్ ఇస్ లూజ్ కప్లింగ్. పేమెంట్ రిలేటెడ్ క్లాస్లో పేమెంట్ రిలేటెడ్ మెథడ్సే ఉండాలి, బట్ ఇక్కడ మనకి లాగింగ్ రిలేటెడ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? డస్ దిస్ క్లాస్ హ్యావ్ మోర్ దెన్ వన్ రీజన్ టు చేంజ్? ది ఆన్సర్ ఇస్ ఎస్, బికాస్ ఇట్ హ్యాస్ టు ప్రాసెస్ బోత్ పేమెంట్స్ అండ్ ఆల్సో హ్యాండిల్స్ లాగింగ్. లాగింగ్ రిలేటెడ్ చేంజెస్ ఉన్నా పేమెంట్ రిలేటెడ్ చేంజెస్ ఉన్నా పేమెంట్ సర్వీస్ క్లాస్నే చేంజ్ చేస్తాం, విచ్ వయలేట్స్ సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ఎవ్రీ క్లాస్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ రీజన్ టు చేంజ్. సో ఈ ఎస్ఆర్పి ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలంటే వీ హ్యావ్ టు సపరేట్ లాగింగ్ అండ్ పేమెంట్ ప్రాసెసింగ్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్ సో దాట్ ఈచ్ క్లాస్ హ్యాస్ ఓన్లీ వన్ రెస్పాన్సిబిలిటీ. ఇలా చేయాలని మనకి ఎవరు చెప్తున్నారు? ఈ సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ చెప్తుంది. ఈ సాలిడ్ ప్రిన్సిపల్స్ వచ్చేసి మన రియల్ లైఫ్లో మోరల్ వాల్యూస్ లాగా. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ మోరల్స్ యూ విల్ బీ ఏ బెటర్ పర్సన్. అలాగే ఇఫ్ యూ ఫాలో దిస్ సాలిడ్ ప్రిన్సిపల్స్ యూ కెన్ డెవలప్ బెటర్ అప్లికేషన్స్. సో లెట్స్ డూ సమ్ ఇంప్రూవ్మెంట్ బేస్డ్ ఆన్ సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అండ్ సీ హౌ అవర్ కోడ్ లుక్స్. మన పాత పేమెంట్ సర్వీస్లో ప్రాసెస్ పేమెంట్ అలాగే ఉంది. ఇక్కడ ముందు హ్యాండిల్ లాగింగ్ అనే మెథడ్ ఉండేది, దాన్ని తీసి లాగింగ్ సర్వీస్ అనే కొత్త క్లాస్ రాసుకుని అందులో లాగ్ అనే మెథడ్ని ఇంప్లిమెంట్ చేశాను. నౌ ఈచ్ క్లాస్ has only one reason to change. They have only one responsibility each. So this is about single responsibility principle. But still this code is not perfect. Consider, ఇప్పుడు మనకి యూపీఐ పేమెంట్ మెథడ్ ఉంది, క్రెడిట్ కార్డ్ పేమెంట్ మెథడ్ ఉంది. కన్సిడర్ ఇన్ ఫ్యూచర్ వీ వాంట్ టు అలౌ అవర్ యూజర్స్ టు పే యూజింగ్ నెట్ బ్యాంకింగ్. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఇక్కడ ఇఫ్ పేమెంట్ టైప్ ఈక్వల్ టు యూపీఐ అని రాసుకున్నాం, ఎల్స్ ఇఫ్ పేమెంట్ టైప్ ఈక్వల్ టు క్రెడిట్ కార్డ్, ఎల్స్ ఇఫ్ తర్వాత ఈ ఎల్స్ ముందు ఇంకో ఎల్స్ ఇఫ్ రాసుకుని ఎల్స్ ఇఫ్ పేమెంట్ టైప్ ఈక్వల్ టు నెట్ బ్యాంకింగ్ అని రాసుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఎన్నిసార్లు మనకి కొత్త పేమెంట్ టైప్స్ యాడ్ అవుతూ ఉంటే అన్నిసార్లు ఈ ప్రాసెస్ పేమెంట్ మెథడ్ని చేంజ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది?
మీ బిజినెస్ని మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్న ప్రతిసారి ఎగ్జిస్టింగ్ క్లాసెస్లో మేజర్ చేంజెస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి? డూ ఐ నీడ్ టు మాడిఫై ద ఎగ్జిస్టింగ్ క్లాసెస్? నా ప్రాబ్లం అంతా మాడిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ క్లాసెస్లో ఉంది. ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది, అది మంచిగా పనిచేస్తుంది. జస్ట్ బికాజ్ ఐఎమ్ ఎక్స్పాండింగ్ మై బిజినెస్ ఆర్ ట్రైంగ్ టు యాడ్ న్యూ ఫీచర్స్, మంచిగా పనిచేస్తున్న ఎగ్జిస్టింగ్ క్లాసెస్లో వెళ్ళి నేను చేంజ్ చేస్తున్నా వెన్ ఎవర్ ఐ వాంట్ టు యాడ్ అ న్యూ ఫంక్షనాలిటీ. సో ఇది నా పొత్తు. ఎవ్రీ టైమ్ a new payment method like net banking and wallet payments are introduced, we'll have to modify the existing payment service class. And this violates this principle, open closed principle. Open closed principle ఏం చెప్తుంది? Our code should be open for extension but closed for modifications. ఎగ్జిస్టింగ్ క్లాసెస్ని మోడిఫై చేయడానికి క్లోజ్డ్ ఉండాలి. అంటే మనం ఏం ట్రై చేయాలి? ఎగ్జిస్టింగ్ క్లాసెస్ని మోడిఫై చేయనివ్వకూడదు. ఆర్ కోడ్ షుడ్ బి సచ్ దాట్ ఏవైతే కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో వీ షుడ్ బి ఓపెన్ ఫర్ దట్ ఎక్స్టెన్షన్. సో ఈ మొత్తం సినారియోలో వీ వాంట్ టు యాడ్ న్యూ ఫీచర్స్ లైక్ నెట్ బ్యాంకింగ్ అండ్ వాలెట్ పేమెంట్స్. ఈ న్యూ ఫీచర్స్ని అకామిడేట్ చేయడానికి ఎగ్జిస్టింగ్ క్లాస్ని ముట్టుకోకూడదు అనుకుంటున్నాం. ఎగ్జిస్టింగ్ క్లాస్ని మోడిఫై చేయకుండా ఈ న్యూ ఫీచర్స్ని ఎలా యాడ్ చేస్తాం? లెట్స్ లుక్ ఎట్ ద సొల్యూషన్ బై యూజింగ్ ఇంటర్ఫేసెస్. విల్ ట్రై టు యూజ్ ఇంటర్ఫేసెస్ టు రిప్రజెంట్ ద పేమెంట్ మెథడ్. ఒక ఇంటర్ఫేస్ తీసుకుంటాం పేమెంట్ మెథడ్ అని. పేమెంట్ మెథడ్ అనే ఇంటర్ఫేస్ని డిఫరెంట్ క్లాసెస్ ఇంప్లిమెంట్ చేస్తాయి. యూపీఐ, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్ పేమెంట్స్ ఎక్సెట్రా. మీరు ఫ్యూచర్లో ఎన్ని న్యూ ఫీచర్స్ యాడ్ చేయాలనుకుంటే ప్రతిదీ ఈ పేమెంట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ పేమెంట్ మెథడ్ ఇంటర్ఫేస్లో ఏ మెథడ్ని రాసుకుంటాం? ప్రాసెస్ పేమెంట్. దానికి కావాల్సిన పారామీటర్స్ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ అండ్ ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో వెన్ ఐ క్రియేటెడ్ ఎ న్యూ క్లాస్ యూపీఐ పేమెంట్ విచ్ ఇంప్లిమెంట్స్ ద పేమెంట్ మెథడ్, ఇందులో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఈ క్లాస్ కంపల్సరీ ఓవర్ రైడ్ చేసుకోవాలి. ఓవర్ రైడ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ మెథడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ యూపీఐ స్పెసిఫిక్ ప్రాసెసింగ్ లాజిక్, యూపీఐ పేమెంట్ యొక్క ప్రాసెస్ మెథడ్. అలాగే వీ హ్యావ్ ద సేమ్ థింగ్ ఫర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్. క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఈజ్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ పేమెంట్ మెథడ్ అండ్ ఓవర్ రైడింగ్ ప్రాసెస్ మెథడ్. ఇందులో ఇట్ హ్యాస్ క్రెడిట్ కార్డ్ స్పెసిఫిక్ ప్రాసెసింగ్ లాజిక్. మీకు ఈ ఇంటర్ఫేసెస్ గురించి తెలియకపోతే ఈ లో లెవెల్ డిజైన్ ప్లేలిస్ట్లో ఫస్ట్ వీడియో ఈజ్ ఆన్ oops కాన్సెప్ట్స్. ఆ వీడియో మొత్తం చూసాక యూల్ గెట్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆన్ oops అండ్ దెన్ యూల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్. సో రేపు పొద్దున యూపీఐ పేమెంట్ అండ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఫీచర్స్తో పాటు నెట్ బ్యాంకింగ్ ఫీచర్ని కూడా యాడ్ చేయాలనుకుంటే విల్ క్రియేట్ ఎ న్యూ క్లాస్ కాల్డ్ నెట్ బ్యాంకింగ్ అండ్ ఇంప్లిమెంట్ పేమెంట్ మెథడ్. అందులో ప్రాసెస్ మెథడ్ని ఓవర్ రైడ్ చేసుకుంటాం. నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన ప్రాసెస్ మెథడ్లో విల్ హ్యావ్ నెట్ బ్యాంకింగ్ స్పెసిఫిక్ ప్రాసెసింగ్ లాజిక్. ఇన్ అడిషన్ టు ఆల్ దిస్ విల్ హ్యావ్ ఎ పేమెంట్ సర్వీస్ క్లాస్. అందులో ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్ ఉంటుంది. సో మన యూజర్స్ మన అప్లికేషన్ని పేమెంట్ చేయడానికి వాడేటప్పుడు దిస్ మెథడ్ విల్ బి కాల్డ్ ప్రాసెస్ పేమెంట్. అందులో ఒకవేళ వాళ్ళు యూపీఐ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ పిఎం అనే ఆబ్జెక్ట్లో యూపీఐ క్లాస్ ఇన్స్టెన్స్ వస్తుంది. మీకు గుర్తుంటే మన oops వీడియోలో ఇంటర్ఫేసెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు వీ హ్యావ్ డిస్కస్ సంథింగ్ లైక్ దిస్. పేమెంట్ మెథడ్ పిఎం ఈక్వల్ టు న్యూ యూపీఐ పేమెంట్. This is the interface and this is the child class which is implementing this interface. So ఇక్కడ న్యూ యూపీఐ పేమెంట్ ఆర్ న్యూ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆర్ న్యూ నెట్ బ్యాంకింగ్ పేమెంట్ ఏ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు అంటిల్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఇంటర్ఫేస్ పేమెంట్ మెథడ్. సో అందుకే ఇక్కడ ఐఎమ్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఎనీ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ పేమెంట్ మెథడ్ ఇంటర్ఫేస్. ఇట్ మే బి యూపీఐ పేమెంట్ ఆర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ పేమెంట్. ఇక్కడ పాస్ చేసిన ఆబ్జెక్ట్ని బట్టి విల్ కాల్ దాట్ పర్టికులర్ ప్రాసెస్. ఇక్కడ ఇంటర్ఫేసెస్ వాడడం వల్ల మనం ఏ రూల్ని కంపల్సరీ చేస్తున్నాం? ఏ కొత్త క్లాస్ అయితే పేమెంట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తుందో దట్ విల్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద మెథడ్ ప్రాసెస్. ఒకవేళ ఇంటర్ఫేసెస్ యూజ్ చేయకుండా మనం ఇలా రాసామనుకోండి, ఇక్కడ ఇఫ్ ఎల్సిఫ్తో పాటు ఇంకో ఎల్సిఫ్ వస్తుంది. ఎల్సిఫ్ పేమెంట్ టైప్ ఈక్వల్ టు నెట్ బ్యాంకింగ్ అని. ఆ ఎల్సిఫ్ బ్లాక్లో వాట్ ఇఫ్ అ డెవలపర్ ఫర్గెట్స్ టు ఇంప్లిమెంట్ ద కోడ్, అప్పుడు మనకి రన్ టైమ్ ఎర్రర్స్ వస్తాయి. అవి అవాయిడ్ చేయడానికే వీఆర్ యూజింగ్ ఇంటర్ఫేసెస్ థస్ బై ఫాలోయింగ్ ఓపెన్ క్లోజ్ ప్రిన్సిపల్. ఇక్కడ కొత్త పేమెంట్ టైప్కి డెవలపర్ కోడ్ ఇంప్లిమెంట్ చేయడం మర్చిపోతే రన్ టైమ్ ఇష్యూస్ వస్తాయంటడం బాగానే ఉంది. అదే మర్చిపోవడం ఇక్కడ కూడా జరగచ్చు కదా. నేను ఒక కొత్త క్లాస్ తీసుకుని నెట్ బ్యాంకింగ్ విచ్ ఇంప్లిమెంట్స్ పేమెంట్ మెథడ్ అండ్ ఐ ఫర్గెట్ టు ఇంప్లిమెంట్ దిస్ ప్రాసెస్ మెథడ్. అలా జరిగితే మనకి రన్ టైంలో ఎర్రర్స్ రావు, కంపైల్ టైంలోనే ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే ద న్యూ క్లాస్ దట్ ఐమ్ ట్రైంగ్ టు రైట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఏ పేమెంట్ మెథడ్. And a child class లో if there is no process method, your code will throw compile time errors. ఎందుకంటే there is a rule that ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు you will have to override the process method.
సో ఓపెన్ క్లోజ్ ప్రిన్సిపల్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి? వన్ ఇస్ ఎక్స్టెన్సిబిలిటీ. కొత్తగా ఏ పేమెంట్ టైప్ వచ్చినా దానికి ఒక సపరేట్ క్లాస్ రాసుకుని వీ కెన్ ఇంప్లిమెంట్ ద ఇంటర్ఫేస్ పేమెంట్ మెథడ్. ఇన్ అడిషన్ టు ఎక్స్టెన్సిబిలిటీ, వీ కెన్ మేక్ ష్యూర్ దట్ ఆల్ ఆర్ ఎర్రర్స్ ఆర్ కంపైల్ టైమ్ ఎర్రర్స్ and reduce the occurrences of runtime errors. So this is the new feature that I'm adding, net banking payment. This will implement payment method interface and it will override process which is from payment method interface. ఇందులో ఉండే లాజిక్ నెట్ బ్యాంకింగ్ ప్రాసెసింగ్ లాజిక్. నెట్ బ్యాంకింగ్తో పాటు లెట్స్ యాడ్ ద ఫీచర్ వాలెట్ పేమెంట్. యూపీఐలో మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు, క్రెడిట్ కార్డ్లో మీరు మీ కార్డ్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే వాలెట్ పేమెంట్లో మీ వాలెట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ వాలెట్ పేమెంట్ కూడా ఒక కొత్త పేమెంట్ టైప్ కాబట్టి వీళ్ళు రైట్ సపరేట్ క్లాస్ ఫర్ దిస్ అండ్ ఇంప్లిమెంట్ ద పేమెంట్ మెథడ్. ఇది పేమెంట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి ఇట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ప్రాసెస్ మెథడ్. ఇందులో ఉండే లాజిక్ ఇస్ వాలెట్ స్పెసిఫిక్ ప్రాసెసింగ్ లాజిక్. నౌ కన్సిడర్ వాలెట్లో మీరు 1000 రూపీస్ కంటే ఎక్కువ స్టోర్ చేసుకోలేరు. 1000 రూపీస్ కంటే ఎక్కువ స్టోర్ చేసుకోలేరు కాబట్టి వాలెట్ నుంచి 1000 రూపీస్ కంటే ఎక్కువ పంపలేరు. సో ఇన్ దట్ కేస్ ఇఫ్ ద అమౌంట్ ఇస్ గ్రేటర్ దెన్ 1000 విల్ బి థ్రోయింగ్ ఏ ఇల్లీగల్ స్టేట్ ఎక్సెప్షన్ జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ వాలెట్ పేమెంట్. దిస్ ఇస్ అన్ అడిషనల్ కండిషన్ దట్ ఈస్ ప్రెజెంట్ ఫర్ వాలెట్ పేమెంట్. ఈ కండిషన్ మనకి యూపీఐలో ఉండదు, క్రెడిట్ కార్డులో ఉండదు, నెట్ బ్యాంకింగ్లో కూడా ఉండదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పేమెంట్ మెథడ్ అనే ఆబ్జెక్ట్లో ఇఫ్ ఐ రైట్ న్యూ వాలెట్ పేమెంట్, అప్పుడు పిఎం ఇఫ్ ఇట్ కాల్స్ పిఎం డాట్ ప్రాసెస్ అండ్ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ పాస్ చేస్తాం. ఇఫ్ ద అమౌంట్ ఇస్ 1001 విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 1000, దిస్ విల్ రిటర్న్ ఎన్ ఎక్సెప్షన్. మిగతా ఏ చైల్డ్ క్లాసెస్ ఈ ఎక్సెప్షన్ త్రో చేయట్లేదు, వాలెట్ పేమెంట్ తప్ప. మన పేమెంట్ మెథడ్ అనే ఇంటర్ఫేస్ ఇస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్స్, బట్ ఈ వాలెట్ పేమెంట్ అనే చైల్డ్ వల్ల వీఆర్ గెటింగ్ దిస్ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన క్వశ్చన్ ఏంటి? కెన్ వీ రీప్లేస్ ద బేస్ క్లాస్? బేస్ క్లాస్ అంటే అర్థం ఏంటి? మన ఇంటర్ఫేస్. కెన్ వీ రీప్లేస్ దాట్ విత్ ఎనీ ఆఫ్ ద డిరైవ్డ్ క్లాసెస్? మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు దిస్ ఈస్ ద బేస్ క్లాస్. క్యాన్ దిస్ బీ రీప్లేస్డ్ బై ఎనీ ఆఫ్ ద చైల్డ్ క్లాసెస్? ఇన్ దిస్ కేస్ నో, బికాస్ దిస్ ఈస్ షోయింగ్ డిఫరెంట్ బిహేవియర్ దాన్ ద రెస్ట్ 3. Here the system expects that every payment method will process the payments and not cause runtime exceptions for special cases. Let's take another example. పే లేటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ మధ్య కొన్ని యాప్స్లో వీ కెన్ బై నౌ అండ్ పే లేటర్. సో అలాంటి ఫీచర్ ఇంప్లిమెంట్ చేయాలంటే వీల్ అగైన్ క్రియేట్ ఎ న్యూ క్లాస్ కాల్డ్ పే లేటర్ పేమెంట్. బికాస్ దిస్ ఇస్ ఆల్సో వన్ పేమెంట్ టైప్, వీఆర్ ఇంప్లిమెంటింగ్ పేమెంట్ మెథడ్. ఇందులో వీల్ ఓవర్ రైట్ ప్రాసెస్ మెథడ్ ఫ్రమ్ పేమెంట్ మెథడ్ ఇంటర్ఫేస్. బట్ ఇక్కడ ఏం డెఫినేషన్ రాస్తాం? పే లేటర్ ఆప్షన్ విల్ నాట్ ప్రాసెస్ ఎనీ పేమెంట్స్ ఇమీడియట్లీ. సో ఇక్కడ లాజిక్ రాయడానికి ఏముండదు. వీఆర్ నాట్ ప్రాసెసింగ్ ఎనీ పేమెంట్ హియర్, వీఆర్ జస్ట్ లాగింగ్ ద ట్రాన్సాక్షన్. Every other payment method like UPI, credit card, wallet, they will actually process a payment, but pay later does not. So this is also a special case. So if we go ahead and substitute pay later option for UPI payment or credit card payment, we will break the system if it expects an immediate action. Consider UPI payment lo the process is returning something. Credit card payment lo the process method if it is returning something. So our payment service is expecting some return value. But pay later లో ప్రాసెస్ మెథడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ అండ్ థస్ ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. సో మన పేమెంట్ మెథడ్ ఇంటర్ఫేస్ నుంచి ఇంప్లిమెంట్ అయిన పే లేటర్ క్లాస్ అండ్ ఆల్సో మన వాలెట్ క్లాస్, దీస్ 2 ఆర్ ఎక్సెప్షన్స్. సో ఇలాంటి ఎక్సెప్షన్స్ మనం అవాయిడ్ చేయాలి. దానికే వీల్ హ్యావ్ టు ఫాలో లిస్క్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ప్రిన్సిపల్. ఈ లిస్క్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? నో చైల్డ్ షుడ్ హ్యావ్ ఎ స్పెషల్ ట్రీట్మెంట్. సేమ్ బిహేవియర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఆల్ ది చిల్డ్రన్. ఇలా నా చిల్డ్రన్లో పే లేటర్ అనే క్లాస్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది, వాలెట్ పేమెంట్ అనేది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అంటే దాట్స్ అ బ్యాడ్ డిజైన్. సో దానికి సొల్యూషన్గా ఏం చేస్తాం మనం? విల్ క్రియేట్ ఎ న్యూ ఇంటర్ఫేస్ కాల్డ్ డిఫర్డ్ పేమెంట్స్. బికాస్ పే లేటర్ అనే క్లాస్ is behaving differently. Because it behaves differently, we are creating a new interface called deferred payment and having a method deferred payment in order to manage the behavior of pay later class. ఈ pay later class will not implement our payment method. It will implement deferred payment అనే interface. So Lisk of substitution principle అంటే ఏంటి? When we write parent object equal to new child 1, ఇది చైల్డ్ క్లాస్ అనుకోండి, ఇది పేరెంట్ క్లాస్ అనుకోండి. సో నేను ఇలా రైట్ సైడ్ ఏ చైల్డ్నైనా రాసుకోవచ్చు
until it is implementing parent class. పేరెంట్ క్లాస్ని ఇంప్లిమెంట్ ఆర్ ఎక్స్టెండ్ చేసే ప్రతి చైల్డ్ క్లాస్ని నేను ఇక్కడ రాసుకోగలగాలి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ డిఫరెంట్ బిహేవియర్. ఒకవేళ ఎనీ ఆఫ్ యువర్ చైల్డ్ క్లాసెస్ is not behaving as expected, then we'll write it under a different interface. That is what Liskov substitution principle says, and this is the solution for it. ఇప్పుడు మనకు రెండు ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, పేమెంట్ మెథడ్ అండ్ డిఫర్డ్ పేమెంట్. సో మన పేమెంట్ సర్వీస్లో విల్ హ్యావ్ టూ మెథడ్స్. ప్రాసెస్ పేమెంట్కి విల్ యాక్సెప్ట్ పేమెంట్ మెథడ్ పారామీటర్ యాజ్ ఇన్పుట్. అదే డిఫర్డ్ పేమెంట్కి విల్ యాక్సెప్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ డిఫర్డ్ పేమెంట్ యాజ్ ఇన్పుట్ పారామీటర్. సో ఫైనలీ our payment service treats deferred and immediate payments differently. And this will not break our Liskov substitution principle. If the behaviors of child classes are different, separate them into different interfaces. This will lead us to our next principle, interface segregation principle. ఇప్పటి వరకు మనం పేమెంట్ మెథడ్ అనే ఇంటర్ఫేస్లో ప్రాసెస్ మెథడ్నే రాసుకున్నాం. Now consider we want to add features like no cost EMIs. Users should be able to buy a product by paying the initial amount and then pay the rest of the installments later. This behavior is different from our normal process payment. So దానికి ఒక సెపరేట్ మెథడ్ రాసుకుంటాం, క్యాలిక్యులేట్ ఈఎంఐ. దిస్ కెన్ బి యూస్డ్ ఫర్ లోన్ పేమెంట్స్ ఆల్సో. లోన్ తీసుకుని ఒక ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంటే వీ కెన్ ఆల్సో పాస్ ఇంట్రెస్ట్ యాజ్ పారామీటర్ హియర్. దిస్ ఇస్ వన్ ఫీచర్ దట్ ఐ వాంట్ టు యాడ్. ఇంకో ఫీచర్ వచ్చేసి సబ్స్క్రిప్షన్స్. కన్సిడర్ ఐ వాంట్ టు పే మై కరెంట్ బిల్. ఆ కరెంట్ బిల్ అనేది ఎవ్రీ మంత్ వస్తుంది. సో ఇఫ్ ఐ సెటప్ ఎ రికరింగ్ పేమెంట్, కరెంట్ బిల్ ఎంత వస్తే అంత ఆటోమేటిక్గా పేమెంట్ అవుతూ వెళ్తుంది. సో ఈ ఫీచర్ని అకామిడేట్ చేయాలంటే ఐ హ్యావ్ ఎ సపరేట్ మెథడ్ కాల్డ్ సెటప్ రికరింగ్ పేమెంట్. ఇందులో ఆబ్వియస్లీ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ ఉంటుంది, ఎంత అమౌంట్ ఎన్ని మంత్స్ వరకు రికరింగ్గా పే చేయాలి. ఇవన్నీ పేమెంట్కి రిలేటెడ్ మెథడ్స్ కాబట్టి వీఆర్ రైటింగ్ ఇన్ పేమెంట్ మెథడ్ ఇంటర్ఫేస్. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ పేమెంట్ మెథడ్ ఎన్ని రకాలు ఉంటాయి? యూపీఐ, వాలెట్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఎక్సెట్రా. యూపీఐలో క్యాలిక్యులేట్ ఈఎంఐ అండ్ సెటప్ రికరింగ్ పేమెంట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందా? ఉండదు. బట్ బికాజ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ పేమెంట్ మెథడ్, ప్రాసెస్ని ఎలాగో మనం ఇంప్లిమెంట్ చేస్తాం, దానికేం ప్రాబ్లం లేదు. బట్ క్యాలిక్యులేట్ ఈఎంఐని ఏం ఇంప్లిమెంట్ చేస్తాం? దిస్ ఈజ్ నాట్ ఎ సపోర్టెడ్ ఆపరేషన్ ఫర్ యూపీఐ పేమెంట్స్. సో ఇంకా వేరే దారి లేక చచ్చినట్టు ఓవర్ రైడ్ చేస్తాం. అండ్ దెన్ విల్ త్రో అన్సపోర్టెడ్ ఆపరేషన్ ఎక్సెప్షన్. అలాగే సెటప్ రికరింగ్ పేమెంట్స్ కూడా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ఫోర్సింగ్ ఎవ్రీ పేమెంట్ మెథడ్ టు ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ హియర్. అసలు ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయడం యూపీఐ పేమెంట్ పనే కాదు. It's not the behavior of UPI payment class. But just because we are implementing this interface, we are being forced to implement that. This should be avoided. దీన్ని అవాయిడ్ చేయడానికి we should follow the principle, interface segregation principle. Process payment behaviorకి we wrote an interface called payment method. అలాగే EMI related behaviorsకి we'll write a different interface. Recurring payment interfaceకి we'll write a different interface. And that is called interface segregation. ఇంటర్ఫేస్ సెగ్రిగేషన్ ప్రిన్సిపల్ ఇదేం చెప్తోంది? సెగ్రిగేట్ ద బిహేవియర్స్ ఇంటూ స్మాలర్ అండ్ మోర్ స్పెసిఫిక్ ఇంటర్ఫేసెస్ సో దాట్ క్లాసెస్ ఓన్లీ ఇంప్లిమెంట్ ద ఇంటర్ఫేసెస్ దట్ దే యాక్చువల్లీ నీడ్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మన పేమెంట్ మెథడ్ ఇంటర్ఫేస్లో విల్ ఓన్లీ హ్యావ్ ప్రాసెస్ పేమెంట్ యాజ్ మెథడ్. క్యాలిక్యులేట్ ఈఎంఐని వి మూవ్డ్ ఇట్ టు న్యూ ఇంటర్ఫేస్ కాల్డ్ లోన్ పేమెంట్. ఈ లోన్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఎందుకు? ఫర్ లోన్స్ విత్ ఈఎంఐ క్యాలిక్యులేషన్స్. Setup recurring payment అనే మెథడ్కి we created a new interface called recurring payment. This interface is for recurring payments like subscriptions, current bills, Netflix, etc. Now we'll see which classes needs which behavior. UPI పేమెంట్కి సంబంధించిన వరకు it wants to only process payments. సో అందుకే పేమెంట్ మెథడ్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసింది. ఇందులో we only have process payment as method. That is the only behavior in which UPI payment is interested in. అదే consider if we have a class for loan payment. Loan payment ki we need to process the payment first and also we have to calculate EMI. So loan payment ani class is interested in two behaviors. One is processing the payment and then calculating the EMI. Anduke it implemented two interfaces. Same is the case with subscription pay. Subscription pay lo kuda first it wants to set up recurring payments and then process payments every month. Anduke ee class implemented two interfaces for two behaviors. సో ఇంటర్ఫేస్ అగ్రిగేషన్ ప్రిన్సిపల్లో మన గోల్ ఏంటి? నో క్లయింట్ షుడ్ బి ఫోర్స్డ్ టు ఇంప్లిమెంట్ మెథడ్స్ ఇట్ డస్ నాట్ యూస్. యూపీఐ పేమెంట్ డస్ నాట్ యూస్ ఈఎంఐ క్యాలిక్యులేషన్స్ ఆర్ రికరింగ్ పేమెంట్స్. అందుకే వి డెంట్ ఇంప్లిమెంట్ దెమ్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. జనరలీ ఇన్హెరిటెన్స్ ఇస్ ఆఫన్ మిస్యూజ్డ్ టు ఇంప్లిమెంట్ డిఫరెంట్ బిహేవియర్స్. ఇన్హెరిటెన్స్లో ఏం జరుగుతుంది? ఒక బేస్ క్లాస్ ఉంటుంది, కొన్ని చైల్డ్ క్లాసెస్ ఉంటాయి.
రెండు క్లాసెస్ యొక్క బిహేవియర్ సేమ్ కాబట్టి మనం ఇన్హెరిటెన్స్ యూజ్ చేయకూడదు. ఇన్ దిస్ కేస్ when the behaviors are related, we have to use interfaces and not inheritance. So interface segregation principle ఏం చెప్తుందంటే అవాయిడ్ యూజింగ్ లార్జ్ అండ్ బ్లోటెడ్ బేస్ క్లాసెస్. మీ బేస్ క్లాసెస్ ఎప్పుడు లీన్ ఉండాలి, బేస్ క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ. ఇఫ్ యూ యూజ్ ఇన్హెరిటెన్స్ అండ్ హ్యావ్ బేస్ క్లాసెస్, అప్పుడు ఈ సబ్ క్లాసెస్ విల్ ఆల్సో హ్యావ్ యాక్సెస్ టు దిస్ బేస్ క్లాసెస్ మెథడ్స్ విచ్ ఈస్ నాట్ నీడెడ్. అదే ఇన్హెరిటెన్స్ కాకుండా ఇంటర్ఫేసెస్ వాడి ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ లార్జ్ అండ్ బ్లోటెడ్ ఇంటర్ఫేసెస్, all the subclasses which are implementing your interface will be forced to override methods that they don't need. UPI payment ki EMI calculation అనే మెథడ్ అవసరమే లేదు, but it is forced to override it. This is violating less cost substitution principle and also interface segregation principle. LSPని ఎలా violate చేస్తుంది? If you are forcing your UPI payment to override this calculate EMI, it will throw an error, and this is unexpected behavior. This is how it is violating LSP. It is obviously violating ISP because your interfaces are large and bloated. దీనివల్ల మీ subclasses are forced to override the methods that they don't want. So simple solution is use interfaces to create small and focused contracts. Point number 1, use interfaces. అందులో కూడా you have to create small and focused contracts, ensuring that every class implements only what they need. It's always a good design choice to have an interface to represent the behavior of your class. అందుకే ఇంటర్ఫేసెస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇంత స్ట్రెస్ చేసి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి బిహేవియర్కి సపరేట్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసుకుంటూ పోవచ్చు. మీరు అలా చేయకండి. ప్లీజ్ అవాయిడ్ ఓవర్ యూజ్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. దాన్ని ఓవర్ ఇంజనీరింగ్ అంటారు. గ్రూప్ యువర్ బిహేవియర్స్ ఇంటూ ఇంటర్ఫేసెస్ డిపెండింగ్ ఆన్ వాట్ మెథడ్స్ యువర్ క్లాస్ వాంట్స్ టు ఓవర్ రైడ్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్ఫేసెస్ వాడండి, బట్ డోంట్ డూ ఓవర్ ఇంజనీరింగ్. ప్రతి ఇంటర్ఫేస్ని అందులో ఉన్న మెథడ్స్ని ఎవరైతే ఓవర్ రైడ్ చేయాలనుకుంటారో ఆ చైల్డ్ క్లాసెస్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. నౌ లెట్స్ కమ్ టు అవర్ పేమెంట్ సర్వీస్ క్లాస్ వేర్ వి యాక్చువల్లీ క్రియేట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి మన చైల్డ్ క్లాసెస్లో మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. కన్సిడర్ దిస్ కోడ్. ఇందులో ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ యూపీఐ పేమెంట్. ఐఎమ్ ఆల్సో క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్. ఎవరైనా యూపీఐ యూజ్ చేసి పే చేస్తే ఈ మెథడ్ని కాల్ చేస్తాం, ప్రాసెస్ యూపీఐ పేమెంట్ అని. ఇక్కడ యూపీ డాట్ ప్రాసెస్ అని ఉంది. This is the object that is related to UPI payment class. అదే ఎవరైనా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పే చేస్తే we'll call this method and we are using CP here. CP is the object of credit card payment class. This is a bad design. ఇక్కడ మనం ప్రతి పేమెంట్ మెథడ్కి సపరేట్ మెథడ్స్ రాసుకుంటున్నాం. What happens when a new payment method like pay later or net banking or wallet payment comes? అప్పుడు మనం ఈ పేమెంట్ సర్వీస్ క్లాస్ని చేంజ్ చేయాలి. We have to create new methods for each payment method that we are adding. ఇలా చేయడం కంటే వీ విల్ హ్యావ్ టు జనరలైజ్ ద ప్రాసెస్ యూజింగ్ ఇంటర్ఫేసెస్. ఈ ప్రిన్సిపల్ని డిఐపి అంటారు. డిఐపి అంటే డెప్స్ ఇన్ ప్రోగ్రెస్ కాదు, డిపెండెన్సీ ఇన్వర్షన్ ప్రిన్సిపల్. సో ఈ సాలిడ్ ప్రిన్సిపల్ మనకి ఏం చెప్తుంది? ఆల్వేస్ కోడ్ టు అన్ ఇంటర్ఫేస్. లెట్స్ సీ హౌ టు డూ దట్. మనకి పేమెంట్ మెథడ్ అనేది ఇంటర్ఫేస్ ఉంది. ఈ పేమెంట్ మెథడ్ని యూపీఐ, క్రెడిట్ కార్డ్ అని చెప్పి డిఫరెంట్ క్లాసెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో మనం ప్రీవియస్గా ఏం చేసేవాళ్ళము? యూపీఐ పేమెంట్ యూపీ ఈక్వల్ టు న్యూ యూపీఐ పేమెంట్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునేవాళ్ళం. ఇది కాకపోతే ఇంటర్ఫేస్ యూజ్ చేసి పే మెథడ్ ఈక్వల్ టు న్యూ యూపీఐ అని రాసుకునేవాళ్ళం. సో ఇక్కడ ఏం జరుగుతుంది? యూ ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద పేమెంట్ సర్వీస్ క్లాస్. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద పేమెంట్ సర్వీస్ క్లాస్, విల్ ట్రై టు యాడ్ అవర్ పేమెంట్ మెథడ్ యాజ్ అన్ అట్రిబ్యూట్. అండ్ ఈ పేమెంట్ మెథడ్ అట్రిబ్యూట్లో వాల్యూ ఎలా వస్తుంది? యూజింగ్ కన్స్ట్రక్టర్. ఈ పేమెంట్ సర్వీస్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు పారామీటర్గా ఈ పేమెంట్ మెథడ్ వాల్యూని పంపిస్తాం. ఈ పేమెంట్ మెథడ్ వాల్యూ ఏదన్నా అవ్వచ్చు. ఇట్ మే బీ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ యూపీఐ, ఇట్ మే బీ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ ఎక్సెట్రా. ఈ న్యూ యూపీఐ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కన్స్ట్రక్టర్లోకి పాస్ చేస్తాం. అండ్ దెన్ దిస్ పేమెంట్ మెథడ్ అట్రిబ్యూట్ విల్ బీ ఇనిషియలైజ్డ్. ఇక్కడ మీరు ఏది పంపిస్తే యూపీఐ పంపిస్తే యూపీఐ, క్రెడిట్ కార్డ్ పంపిస్తే క్రెడిట్ కార్డ్, ఆ ఆబ్జెక్ట్ ఈ పేమెంట్ మెథడ్ అట్రిబ్యూట్లో స్టోర్ అవుతుంది. సో వెన్ ఎవర్ సమ్మన్ వాంట్స్ టు పే, ఈ పేమెంట్ సర్వీస్లో ప్రాసెస్ పేమెంట్ మెథడ్ని కాల్ చేస్తాం. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పేమెంట్ మెథడ్ అనే పారామీటర్ లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ పారామీటర్ వీఆర్ హ్యావింగ్ అన్ అట్రిబ్యూట్ హియర్. మెథడ్లో పారామీటర్గా పాస్ చేసే బదులు క్లాస్లో అట్రిబ్యూట్ని క్రియేట్ చేసుకున్నాం. సో మనం పాస్ చేసే ఆబ్జెక్ట్ని బట్టి ఆ చైల్డ్ క్లాస్ యొక్క ప్రాసెస్ మెథడ్ కాల్ అవుతుంది. సో హియర్ యూఆర్ కోడింగ్ టు అన్ ఇంటర్ఫేస్. పేమెంట్ మెథడ్ అనేది ఇంటర్ఫేస్. యూఆర్ క్రియేటింగ్ ఎ వేరియబుల్ ఆఫ్ టైప్ ఇంటర్ఫేస్ యాజ్ అన్ అట్రిబ్యూట్ ఇన్ యువర్ క్లాస్.
ఆర్ పేమెంట్ సర్వీస్ కెన్ వర్క్ విత్ ఎనీ పేమెంట్ మెథడ్. ఇందులోకి ఏది వస్తే దాని ప్రాసెస్ మెథడ్ ఫాలో అవుతుంది. సో దిస్ డిజైన్ ఇస్ మోర్ సింపులర్. దిస్ డిజైన్ ప్రిన్సిపల్ ఇస్ కాల్డ్ డిపెండెన్సీ ఇన్వర్షన్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న సాలిడ్ ప్రిన్సిపల్స్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆర్ వాల్యూస్ దట్ వీ షుడ్ ఫాలో టు బిల్డ్ బెటర్ అప్లికేషన్స్. ఇవి మన విలువలు, మన మోరల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నీట్గా హైజీనిక్గా ఉండడం నా మోరల్. దట్ ఈస్ అ ప్రిన్సిపల్. నేను హైజీనిక్ ఎలా ఉంటాను? రోజు పొద్దున్న బ్రష్ చేసుకుంటాను, స్నానం చేస్తాను. సో బ్రషింగ్ అండ్ బాతింగ్ ఆర్ హౌ ఐ అచీవ్ హైజీన్. ఇన్ ద సేమ్ వే సాలిడ్ ప్రిన్సిపల్స్ని అచీవ్ చేయడానికి ఆర్ ఫాలో అవ్వడానికి మనకు పనికొచ్చేవి డిజైన్ ప్యాటర్న్స్. ఫ్యూచర్ క్లాసెస్లో డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ని డిస్కస్ చేసుకుంటాం. బట్ ఇవాళ వీడియోలో ఈ డిపెండెన్సీ ఇన్వర్షన్ అనే ప్రిన్సిపల్ని ఫాలో అవ్వడానికి మనకు పనికొచ్చే ప్యాటర్న్ ఇస్ డిపెండెన్సీ ఇంజెక్షన్. డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇస్ అ టెక్నిక్ టు ఇంప్లిమెంట్ డిపెండెన్సీ ఇన్వర్షన్ ప్రిన్సిపల్. సో ఈ టెక్నిక్లో ఏం జరుగుతుంది? డిపెండెన్సీ ఇన్వర్షన్ జరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ డిపెండెన్సీస్ లైక్ న్యూ యూపీఐ పేమెంట్, న్యూ క్రెడిట్ కార్డ్ పేమెంట్, we will be injecting the dependencies into the class, typically through constructor or a method. ఈ ఎగ్జాంపుల్ ఏం చేసాం? we injected the dependency using the constructor. ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో that's a dependency that is being injected into the payment service using the constructor. మీరు ఎవరైనా స్ప్రింగ్ బూట్ ఆర్ జాంగో ఫ్రేమ్వర్క్స్లో పనిచేసినప్పుడు we rarely create objects using new keyword. అక్కడ ఏం జరుగుతుంది? ఎన్వైర్న్మెంట్ ఫైల్ ఆర్ కన్ఫిగరేషన్ ఫైల్ అని ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో విల్ బి డిఫైనింగ్ ఆల్ ద డిపెండెన్సీస్. మన స్ప్రింగ్ బూట్ కానీ జాంగో కానీ ఏం చేస్తుంది? ఒక బాక్స్లో కొత్త ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి వాటిని మేనేజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే నా యూజర్ ఇఫ్ ఈ పేస్ యూజింగ్ యూపీఐ, ఆ స్ప్రింగ్ బూట్ కానీ జాంగో కానీ ఇట్ విల్ హ్యావ్ ఎ యూపీఐ ఆబ్జెక్ట్ దట్ విల్ బి ఇంజెక్టెడ్ టు పేమెంట్ సర్వీస్ యూజింగ్ ఇట్స్ కన్స్ట్రక్టర్. సో ఈ స్ప్రింగ్ బూట్ అండ్ జాంగో ఫ్రేమ్వర్క్స్ గురించి ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. This is just to give you an idea that our frameworks offers dependency injection, which helps us apply dependency inversion. So ఈ frameworks ఏం చేస్తున్నాయి? సో ఈ frameworks అన్ని they follow inversion of control. Inversion of control అంటే ఏంటి? The process of creating objects is inverted. సో ఇక్కడ ఏం జరుగుతుంది? Instead of classes controlling the dependencies, క్లాసెస్లో మనం న్యూ యూపీఐ పేమెంట్ అని చెప్పి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయం. Instead, a framework or client code controls the creation and injection of these dependencies. Spring Boot framework gaani, Django framework gaani, it will control the creation of objects and injecting these objects to the classes. DI, which is dependency injection, which is offered by different frameworks like Spring Boot and Django, is a way to implement IOC. IOC means inversion of control. So this is all about solid principles. మీరు అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన మోరల్ వాల్యూస్ మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాం. ఈ మోరల్ వాల్యూస్ని మన డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి పనికొచ్చే డిజైన్ ప్యాటర్న్స్ని ఫ్యూచర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే ఫోకస్డ్, కీప్ లెర్నింగ్.